వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 68 రివ్యూ. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుండబోతుంది. మంచి మంచి ట్విస్ట్లు ఉండబోతున్నాయి. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. నిన్నటి ఎపిసోడ్ ఎండింగ్లో ఇలా జరుగుతుంది కదా. చెన్నకేశవులు గారు తనని చెంచలమ్మని ఆవేశం తగ్గించుకోవడం కోసం చెప్తూ ఉంటారు. ఒకవేళ రేపటిన రోజు నీ కోడలు సింధూరని అత్తమ్మ నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది అని అడిగితే ఏం చేస్తావు అని అడుగుతారు. అప్పుడు చెంచలమ్మ ఎంతో నమ్మకంగా నా కోడలు ఎప్పుడు అలాగనదు, నా మాటే తనకి ఎంతో విలువైనది, తనకు శిరోధార్యము, నా మాట అంటే తను ఎప్పుడు నా మాట జవదాటదు అంటుంది. ఇది నీ అభిప్రాయం, అందరి అభిప్రాయాలు ఒకేలాగా ఉండాలని ఏమీ లేదు కదా, సింధూర్ అభిప్రాయం వేరేలా ఉండొచ్చు కదా అంటారు ఆయన. గుర్తు పెట్టుకో చెంచలమ్మ, దేవుడు మార్చలేని వాటికి కూడా మార్చగలిగే శక్తి ఆశలకు ఉంటుంది అంటారు ఆయన. తర్వాత సింధూర తన గదిలో కూర్చొని జరిగినదంతా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు చెంచలమ్మ అక్కడికి వస్తుంది. రెండెత్తమ్మ అంటుంది. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదమ్మా అని చెప్తుంది చెంచలమ్మ. ఇలాంటి ఊహించని అనుకోని సంఘటనలు జరిగినప్పుడే ఎవరి మనసులో ఏముంది, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయనేటివి తెలుస్తాయి అంటుంది చెంచలమ్మ. నేను నీ గురించి ఏమి ఆలోచించినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది నీ మంచి కోసమే సింధూరా. నేను నవీన్తో అలా మాట్లాడడం తప్పా ఒప్పా? నా కోడలు నాకు ప్రాణం కాబట్టి నేను నీకు మళ్ళీ పెళ్లి చెయ్యను అని చెప్పాను. నేను చెప్పిన మాట, నేను తీసుకున్న నిర్ణయం తప్పా ఒప్పా చెప్పు సింధూరా అని అడుగుతుంది. మీరు ఏమి చేసినా అది నా మంచి కోసమే అని నాకు తెలుసు అత్తమ్మ. మీరు ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలే తీసుకోరు. మీరు తీసుకున్న నిర్ణయం చాలా సరైనది అత్తమ్మ అంటుంది సింధూర. ఇక తర్వాత చంటి, చక్రం బాబాయ్, ఇంకా మిగతా బసవ పని వాళ్ళంతా కూడా ఒక చోట చేరి, పాపం చెంచలమ్మ గారు ఏదో శుభకార్యం చేద్దామనుకుంటే ఇలా జరిగింది ఏంటి, చెంచలమ్మ ఎంత బాధపడుతున్నారు అమ్మగారు, అయినా చావండిని చేసుకోవాలని వచ్చిన అతను ఏంటి మన అమ్మాయి గారిని చేసుకుంటానంటాడు, ఎందుకు ఇలా జరిగింది అని వాళ్ళు కూడా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు పాపం. అప్పుడు చంటితో చక్రం బాబాయ్ ఇలా అంటాడు. ఆ అబ్బాయి అమెరికాలో చదువుకున్నాడు, అక్కడే ఉద్యోగం కూడా చేస్తున్నాడు, చాలా చూడడానికి కూడా బాగున్నాడు, మంచి సంస్కారవంతుడిలా కూడా ఉన్నాడు. అమ్మగారు సింధూర అమ్మగారిని ఇచ్చి పెళ్లి చేయడానికి చెంచలమ్మ అమ్మగారు ఒప్పుకునింటే బాగుండేమో అంటాడు. అప్పుడు బస్వా మిగతా పని వాళ్ళు కూడా అలాగే అంటారు. అవును, ఆ అమ్మాయి గారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, పెళ్ళైన మొదటి రోజే భర్త చనిపోయాడు, సింధూరమ్మ గారికి మళ్ళీ పెళ్ళై ఉంటే బాగుండేది అబ్బాయితో అంటారు. సింధూరమ్మ గారు కూడా తన భర్త చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటారు. ఎటువంటి సంతోషము లేదు తన జీవితంలో. ఈ పెళ్లి జరిగి ఉంటే చాలా బాగుండేది, తనకు కూడా ఒక కొత్త జీవితం వచ్చి ఉండేది అంటారు అందరూ. అప్పుడు చంటి ఇలా చెప్తాడు. ఒకసారి అమ్మాయి గారు పుట్టింటికి వెళ్ళింటేనే మన చెంచలమ్మ అమ్మగారు సింధూరమ్మ గారిని చూడకుండా ఉండలేకున్నారు. వెంటనే రెండో రోజు వెళ్ళి ఇంటికి తెచ్చేసుకున్నారు. ఇంకా అమెరికా సంబంధం అంటే చూడకుండా అసలు ఉండలేరు కాబట్టి వద్దన్నారేమో బాబాయ్ అంటాడు. నన్ను అడిగితే ఒక రకంగా ఈ నిశ్చితార్థం చెడిపోవడమే మంచిదైంది అంటాడు చంటి. అలా అంటావేంట్రా అంటారు అందరూ చంటిని. అప్పుడు అమ్మాయి గారిని కంటికి ఎప్పలాగా కన్నీరు పెట్టకుండా చూసుకోమని చెంచలమ్మ గారు నాకు చెప్పారు కదా ఆ పని. ఇప్పుడు అమ్మాయి గారు పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోతే నేను అమెరికాకి వెళ్ళి అమ్మాయి గారిని చూసుకోలేను కదా అంటాడు అమాయకంగా చంటి. తర్వాత చెంచలమ్మ భర్త, విజయమ్మ భర్త ఇద్దరు కలుసుకుంటారు. అదే సింధూర గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు అదే చిన్న వయసులోనే తన భర్తని పోగొట్టుకోవడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనేసి తన ఫ్రెండ్తో చెప్పుకుంటాడు చెన్నకేశవులు గారు. మనం పాపం అనుకుని ఊరికే సరిపెట్టుకుంటే సరిపోదు కదా, మనం పెద్దవాళ్ళము, ఎంతో జీవితాన్ని చూసాము, ఎన్నో బాధ్యతలు మోసాము, కష్టసుఖాలని ఎన్నో లాభ నష్టాలని చూసిన వాళ్ళం కాబట్టి మనకున్న జీవితానుభవం ప్రకారం కొన్ని భరించగలము, కొన్ని మర్చిపోగలము, కొన్ని ఓర్చుకుంటాము. కానీ ఎలాంటి జీవిత అనుభవం లేని ఆ అమ్మాయి తన బాధని ఎవరికి చెప్పుకోగలుగుతుంది, ఎలా ఓర్చుకోగలుగుతుందిరా అని బాధపడతాడు చెన్నకేశవులు గారు. మరి ఏం చేయాలనుకుంటున్నావురా అని విజయమ్మ భర్త అడుగుతాడు. అప్పుడు చెన్నకేశవులు గారు, నేను సింధూరకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటాడు. మంచి విషయమే కదా అంటారు తన ఫ్రెండ్. కానీ చెంచలమ్మ ఒప్పుకుంటుందా అని అడుగుతారు. ఒప్పుకోవడం లేదురా, తను సింధూరని తన నెత్తిన పెట్టుకుని చూసుకుంటోంది, అందరంత ఎత్తున పెట్టుకుంది, తను ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు తనంత ప్రేమగా చూసుకుంటారో లేదో అని భయపడుతోంది అంటారు. అంతేకాదురా, తన అత్తను వదిలిపెట్టి తన భవిష్యత్తు చూసుకోవాలన్న ఆలోచన కూడా సింధూరకు కూడా లేదు అంటారు. తర్వాత చెన్నకేశవులు గారు ఇంటికి వస్తారు. చెంచలమ్మ ఎక్కడికి వెళ్ళారండి అని అడుగుతుంది. తనకు నేను వెళ్ళిన పని చెప్తే నీకు నచ్చదనుకుని మనసులో వేరేది చెప్తాడనమాట. నేను పక్కూరికి వెళ్ళి వస్తూ ఉంటే పక్కూరి పూజారి గారు కనిపించారు అని చెప్తాడు. పూజారి గారితో ఏం మాట్లాడారు అని అడుగుతుంది. సింధూర దోషం ఉందని అందరూ అంటున్నారు కదా, 3 రోజులు పుట్టింట్లో నిద్ర చేస్తే ఆ దోషం పోతుందంట, మనం పుట్టింటికి పంపించట్లేదు కాబట్టి దానికి పరిహారంగా గుడిలో పూజ చేసి ఒకరోజు నిద్ర చేస్తే కూడా ఆ దోషం పోతుందంట అని చెప్తారు. సింధూరకు మంచి జరుగుతుంది అని అనుకున్నప్పుడు మనం తప్పకుండా చేయాలండి అని ఒప్పుకుంటుంది చెంచలమ్మ. ఉదయాన్నే లేచి చెంచలమ్మ సింధూరాన్ని తీసుకుని గుడికి బయలుదేరుతుంది. బసవ అని పిలుస్తుంది. బసవ వాళ్ళ అమ్మకి బాగలేదని ఊరికి వెళ్ళి ఉంటాడనమాట. అది తనకు తెలియక బసవ అంటే బసవనే కదా ఇప్పుడు తనకి డ్రైవింగ్ చేస్తాడు. సరే ఇంకెవరినైనా తీసుకెళ్ళండి అని చెన్నకేశవులు గారు చెప్తారు. అప్పుడు ఎవరు అవసరం లేదులేండి, మేమిద్దరమే వెళ్తాం, గుడికే కదా వెళ్ళేది అని అంటారు. ఒకవేళ అక్కడ ఏవైనా తీసుకురావాల్సి వస్తే వెంటనే ఎవరైనా వెళ్ళి తీసుకురావడానికైనా ఒక మనిషి ఉండాలి కదా అంటారు చెన్నకేశవులు గారు.
ఎవరినైనా తోడు తీసుకెళ్ళు చెంచలమ్మ అని చెప్తారు. అప్పుడు చంటి నన్ను తీసుకెళ్లాలని దేవుడిని దండం పెట్టుకుంటూ అమాయకంగా మొహం పెట్టి నిలబడతాడు చెంచలమ్మ ముందర. అప్పుడు చెంచలమ్మ చంటి వైపు చూసి తన అల్లరి అదంతా తను చేసినవన్నీ గుర్తు చేసుకుంటుంది. సింధూర కాలుకు తేలు కుట్టబోతే తన చేత్తో తీసేసి కాపాడింది ఇవన్నీ గుర్తు చేసుకుని చంటి అంటుంది. వస్తావా అని అడిగే లోపలే వస్తున్నాను అమ్మగారు అని చేయెత్తేస్తాడు చంటి. వీడొక్కడు తోడుంటే చాలు ఇంకెవ్వరు అక్కర్లేదంటుంది చెంచలమ్మ. అప్పుడు చంటి తను చేయాల్సిన పనులన్నీ చక్రం బాబాయికి మిగతా పని వాళ్ళకి అంతా హడావిడిగా ఓవర్ యాక్షన్ చేస్తూ అందరికీ అప్పచెప్తాడనమాట. చెంచలమ్మ చంటిని నెత్తికెక్కించుకుంటుంది అనుకుని ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ మీటింగ్ ప్లేస్లో చేరి అంతా గుసగుసలాడుకుంటూ ఉంటారు. వాడిని చంటిని తిట్టుకుంటూ చెంచలమ్మని కోప్పడుతూ. కార్తికేయ చనిపోయాక రవిబాబు కానీ చాముండి కానీ ఇద్దరూ చెంచలమ్మకి దగ్గర అవ్వలేకపోయారు. అందుకే వాళ్ళిద్దరు చేతగానితనం వల్లనే చంటి దగ్గర అయిపోతున్నాడు. వాడిని చంటిని బాగా చూసుకుంటున్నారు, వాళ్ళు నెత్తికెక్కించుకుంటున్నారు, మనల్ని తక్కువ చేస్తున్నారు, పనివాడి ముందర మనకు విలువే లేకుండా పోతుంది అని వాళ్ళు ఒకరికొకరు అనుకుంటూ తిట్టుకుంటూ ఇంకా తెలిసిందే కదా, ఒక కోల్డ్ వార్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. మీ కూతురు ఏం చేసింది, మీ కొడుకు ఏం చేశాడు అనుకుంటూ చెంచలమ్మకు దగ్గర అవ్వలేకపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటారు అందరూ. ఎలాగైనా చెంచలమ్మకు దగ్గరయ్యి తన పెత్తనమంతా చేతిలోకి తీసుకోవాలని చాముండి అయితే గట్టిగా ప్లాన్ చేస్తూ ఉంది. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. మొన్న మాత్రం నవీన్ దగ్గర మాత్రం బాగానే మంచిగానే యాక్ట్ చేసింది. ఎపిసోడ్స్లో చూడాలి ఏం చేస్తుందో ఏమో చాముండి రవిబాబు కలిసి ఏదైనా ఎత్తు వేస్తారో ఏమో. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఇంకా గుడిలో జరిగేటివన్నీ చూపిస్తారు. ఒక మంచి ట్విస్ట్ అయితే జరగబోతుంది. ట్విస్ట్ కంటే కూడా ఒక మంచి అద్భుతం అయితే జరగబోతుంది. ఇది దేవుడు చేసే అద్భుతమే అనుకోవచ్చు. తప్పకుండా వెయిట్ చేయండి. సింధూర పూజారి గారు చెప్పిన పూజ చేస్తూ ఉంటుంది. చెంచలమ్మ గుడి మెట్ల మీద కూర్చుని చూస్తూ ఉంటుంది. చంటి తన పాటలు పాడుకుంటూ తన సంతోషం తన లోకంలో తను ఉంటాడు. ఆ టైంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. అదేంటో రేపే తెలుసుకుందాం. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి మంచి సీరియల్ ఎపిసోడ్స్ కోసము, రివ్యూస్ కోసము, బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసము ఇక త్వరలో బిగ్ బాస్ వస్తుంది కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.